రెండేళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అలాగే అరాచకం అని పేరు పెట్టుంటే చాలా బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి 18 ఏళ్ళు నుండి 60 సంవత్సరాలు లోపలున్న మహిళకు నెలకి 1500 చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభ అని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో, ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులు ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది, మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దారుణం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి అనేది రాజమండ్రి సభలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేసి తర్వాత హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ధరలు పెరిగిపోయాయి, ఆడబిడ్డలు వాళ్ళ ఇంటి గడపడం చాలా కష్టమైపోతూ ఉంది, వాళ్ళకి ఆర్థిక భరోసా కోసం ఈ 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకి ఈ పథకాన్ని నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జగనన్న ఆ రోజు చేయూత అనే పథకం ద్వారా 45 ఏళ్ళు నిండిన మహిళలకు టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే ఈ ఇంత 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరూ కూడా ఇస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే ఆ పథకానికి తూట్లు పొడిచిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, ఆడబిడ్డ నిధి వేరు, P4 పథకం అనేది వేరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా అది విడివిడిగా ఇస్తాము అని చెప్పి ఇప్పుడు 2 ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీకు ప్లే చేసి వినిపిస్తాను. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పడవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ రోజు ఎన్నికల్లో రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు. ఈరోజు గజనీలా మర్చిపోయినట్టుగా నాటకాలు, డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల టైంలో స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా నటించారు. ఇప్పుడు చూస్తే నాయకుడు సినిమాలో కన్నింగ్ కమల్ హాసన్ లాగా ఈరోజు యాక్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పారు, బాండ్స్లో చెప్పారు. అసలు ఆ బాండ్స్లో అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు ఈ పథకానికి అర్హత ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి లెక్కేసి మరి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తాయి. అలాగే మిగతా పథకాలకు కూడా తీసుకుంటే ఆడబిడ్డ నిధిలో ఒక మనిషి ఉంటే వాళ్ళకి నెలకి 1,500 చొప్పున 18,000 ఇస్తాము. అలాగే తల్లికి వందనం, 2 బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 చొప్పున ఇద్దరికి 30,000 ఇస్తాము. అలాగే తీసుకుంటే అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000, అది కూడా కేంద్రం ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి అది చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఏడాదికి ఇస్తామని చెప్పి, అలా ఏడాదికి తీసుకుంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ భృతి, ఏడాదికి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలా కుటుంబంలో ఎన్నో లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని నమ్మించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మ్యాటర్ రాసి కింద సంతకం కూడా పెట్టి బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారా లేదా బాండ్స్?
అంత ఘోరంగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నమ్మించారు. ఈరోజు తీసుకుంటే ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ఈ విధంగా 2 ఏళ్ళు గడిచిపోయే మొన్న తీసుకుంటే 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయినా ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తల్లికి వందనం తీసుకుంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది ఏమో 2000 రూపాయలు కోత విధించడం జరిగింది. ఈ ఏడాది అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా తీసుకుంటే 20,000 రూపాయలు కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి, కేంద్రంతో కలిపి ఇప్పుడు ఇస్తామని చెప్పి కబులు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వని వాళ్ళకి నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా అంటే 2 ఏళ్ళు పూర్తయిపోయాయి. మొన్న 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేశారు. కనీసం దానికి రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి బాండ్స్ ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం. ప్రతి ఇంటికి పంచారు, ప్రతి ఊర్లో పంచారు. మేనిఫెస్టోలో ఏ విధంగా మహిళల కోసం ఎన్నో పథకాలు సూపర్ 6లని సూపర్ 7లు అనేసి చెప్పి మహిళల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పెడతామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏవి చేయకుండా మోసం చేసిన పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, సి అంటే చీటింగ్, బి అంటే బోగస్, ఎన్ అంటే నాయుడు, చీటింగ్ బోగస్ నాయుడు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఈ ఆడబిడ్డ నిధి ఎగనామం పెట్టడం ద్వారా వెన్నుపోటు పొడిచి కత్తితో పొడి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణం అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు బీజేపీ కత్తి అందించే పరిస్థితి నిన్న సభలో చూసాం. అంత దారుణంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని వాళ్ళు సహకరిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఆ రోజు మనం చూసాం ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన ఈ కూటమి అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే ఎంతమంది ఉంటే, చిన్నపిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడమే కాకుండా ఇలా 19 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళల్ని నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పి, అలాగే నిరుద్యోగులు కనిపిస్తే నీకు 3,000 నీకు 3,000 నీకు 3,000 అంటే ఏడాదికి నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 అని చెప్పడం. అలాగే 50 ఏళ్ళు దాటిన మహిళలు కనిపిస్తే మీకు పెన్షన్ వస్తుంది, 48,000 ఏడాదికి వస్తుంది, నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అని చెప్పిన పరిస్థితి మనందరము చూసాము. చూస్తే ఈరోజు వీళ్ళకి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ రోజు హామీలు ఇచ్చారు కదా, బాండ్స్ పంచారు కదా ఇంటింటికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు, మంత్రులుగా కొందరు ఉన్నారు, మీరందరూ వెళ్ళి అడగండి. మేము ఇవన్నీ ఇచ్చేసాం, నిన్న సభలో చెప్పారు కదా, సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చెప్పారు కదా, అది మేము సూపర్ హిట్ చేసేసామని మీకు ధైర్యం ఉంటే చెప్పండి. అదే మహిళలు, అదే ప్రజలు మీకు కాలర్ పట్టుకొని అడగకపోతే నన్నప్పుడు అడగండి. అంత దారుణంగా మహిళల్ని, ప్రజల్ని మోసం చేసి ఈరోజు మీరు ఏ విధంగా సక్సెస్ సభ పెట్టుకుంటారు అని నేను అడుగుతూ ఉన్నాను. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాబు షూరిటీ బాండ్లకు లేదు వారంటీ అన్న టైపుగా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు ఏమన్నారు, జగనన్న చక్కగా ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ టంచునుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. బటన్ నొక్కడం అనేది అదేమైనా పెద్ద పనా? ఎవరైనా చేసేస్తారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా చేసేస్తుంది అని చెప్పారు. మరి 2 ఏళ్ళు అవుతుంది ఇంత విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ మూలను కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు మీరు చేయలేకపోయారు? ఆ ముసలమ్మకున్న చేవ సత్తువ మీకు లేవా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, ముఖ్యంగా విద్యార్థుల్ని మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మీరు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఈ ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఏవి కూడా ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఆగిపోవు, అంతకంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి
నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నాను, జగన్ అన్న ఇచ్చిన పథకాలు ఇవ్వడం మాట దేవుడెరుగు, అందులో సగం పథకాలు కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.